ఒక చిన్న సందేహము, అదే కుండ, అదే ముక్క, అదే వర్షం. కానీ పక్కింటి గులాబీ పూలతో కలకలలాడుతోంది. మీది మాత్రం ఆకులే కనిపిస్తున్నాయా? దీనికి కారణం ఏంటి? చాలామంది తెలియక చేసే ఒక చిన్న తప్పు, మరియు చాలామంది చెత్తలో పడేసే సంత్రార్ బత్తాయి తొక్కలు, దాగి ఉన్న ఒక చిన్న రహస్యం. ఈరోజు చివరి వరకు చూస్తే మీ గులాబీ మందారం మొక్కల కోసము ఒక కొత్త పద్ధతి తెలుసుకుంటారు. అయితే హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నాకు కూడా అదే సమస్య ఎదురైంది. గులాబీ మొక్క ఉంది, మందారం మొక్క ఉంది, ఆకులు పచ్చగా ఉన్నాయి, కానీ పూలు మాత్రం కనిపించడం లేదనమాట. ఎన్ని ఎరువులు వేసినా పెద్ద మార్పు ఏమీ లేదు. అప్పుడే ఒక పెద్ద ఆయన చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. చెత్త అనుకున్నదే కొన్నిసార్లు చెట్టుకు బంగారం అవుతుంది. ఆ మాటతోటి నా ప్రయోగం మొదలైంది. అయితే సంత్రా తొక్కల్లో నిజంగా ఏముంది? అది మ్యాజిక్ ఎరువా, లేదా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మరో అపోహనా? దీనికి సమాధానం వీడియోలో చివర్లో మీకే తెలుస్తుంది. అయితే మనకు కావాల్సింది ఏంటివి అంటే 2-3 సంత్రాలు లేదా బత్తాయి తొక్కలు. ఇంకా మీ దగ్గర ఉంటే నిమ్మ తొక్కలు గినంగా, నిమ్మ తొక్కలతోటి నేను చూపించట్లేదు, బత్తాయి తొక్కలు అనమాట. 1 లీటర్ నీళ్ళు, ఒక చిన్న బెల్లం ముక్క అయితే చాలు, మీకు ఫెర్టిలైజర్ రెడీ అయిపోయినట్టే. మీ మొక్కలలో మంచి పూలు, ఇలాంటి అందమైన పూలు తయారైపోతూ ఉంటాయి అన్నమాట. అయితే అది ఎలా తయారు చేయాలి అనేది ఫుల్ డీటెయిల్గా నేను చెప్తాను. అయితే ఇట్లా పూలు రావాలంటే మాత్రం కింద కలుపు మొక్కలు లేకుండా చూడండి. ఏదన్నా వైట్ ఫంగస్ వస్తూ ఉంటుంది, ఆ ఫంగస్ను వెంటనే తొలగించండి. ఫంగస్ని ఎలా తొలగించాలనేది నేను వీడియోలు చేస్తూ ఉన్నా. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్. ఇంత అందంగా పూలు రావాలంటే అవన్నీ ఏమి ఉండొద్దు మొక్కకు. ఇకపోతే చూడండి ఎంత నిండుగా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అసలు. చెట్టు ఆకుల కంటే పూల సంఖ్యనే ఎక్కువ ఉంది కదా. ఇట్లా పూలు రావాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. కొన్ని ఫెర్టిలైజర్స్ ఉపయోగించాలన్నమాట. ఆ ఫెర్టిలైజర్స్ ఏంటివి అనేది ఫుల్ డీటెయిల్గా నేను క్లియర్గా చెప్తా. ప్రతి ఫెర్టిలైజర్ కొత్త విషయాన్ని, కొత్త సూచనలు ఇస్తుంటుంది అనమాట. ప్రతి దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇకపోతే ఇవన్నీ మీరు తప్పకుండా పాటించాలి. ఇంకో ఇన్ని పూలు వస్తున్నాయి చూడండి. ఇన్ని పూలు రావాలంటే అయినంగా తప్పకుండా ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. చూడండి చెట్లు ఎన్ని విరగబూయాలి అంటే కంపల్సరీ బెస్ట్ ఫెర్టిలైజర్స్ మాత్రం ఇస్తూ ఉండాలన్నమాట. ఇకపోతే చూపిస్తా. నేనైతే ఇది బెల్లం ముక్క, 1 లీటర్ నీళ్ళు, 2 సంత్రా తొక్కలు వేసి నానబెట్టుకున్న. అది వారం రోజులు, 10 నుంచి 15 రోజులు పెట్టిన అనమాట. ప్రతిరోజు ఒకసారి మూత తీసి గాలి వదిలేసిన తర్వాత వడగట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇది ఎలా వాడాలి అంటే, అక్కడే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ ద్రావణాన్ని నేరుగా కుండలో, అంటే ఇట్లనే డైరెక్ట్ తీసుకుపోయి కుండీలలో పోస్తుంటారు. అది మాత్రం తప్పు అనమాట. దీంట్లో నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఇంత ఉంది కదా, దీని నిండా వేస్తా అనమాట, వాటర్ పోస్తా. ఇంకపోతే కొన్ని ఎక్కువ పోసినా పర్వాలేదు. ఇది 15 రోజులకు ఒకసారి ఇస్తే చాలా మంచిది. ఎక్కువ పోస్తే మంచి కంటే నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. మరి ఎలా ఉపయోగించాలి అనే విషయాలు వినంగా పూర్తిగా తెలుసుకుందాం. మీకు ఇట్లా వచ్చింది ఫెర్టిలైజర్. మీకు వడగట్టాలనిపిస్తే వడగట్టుకోండి. నేను మాత్రం ఇట్లా వాటర్ నిండుగా నింపేసిన తర్వాత యూజ్ చేస్తా. డైరెక్ట్ అయితే యూజ్ చేయను అనమాట. మీకు కావాలంటే ఇంకా విధంగా వాటర్ పోవచ్చు. నేనైతే క్వాంటిటీ ఇంత వేస్తున్నా. ఇట్లా మొక్క దగ్గర పోయాలన్నమాట. అయితే కానీ పూలు ఎక్కువగా రావాలంటే ఒక్క ఫెర్టిలైజరే చాలు అనుకుంటే మాత్రం పొరపాటే. సూర్యరశ్మి కావాలి, సరి అయిన కత్తిరింపు, సమతుల్య ఎరువు, మంచి డ్రైనేజ్ అన్నీ కావాలి. అన్నీ ముఖ్యమే. మనుషులకు మంచి భోజనం అవసరమైనట్లే మొక్కలకు కూడా సమతుల్య ఆహారం చాలా అవసరమవుతుంది. రోజు పాయసం పెడితే పిల్లాడు బలంగా ఎదగడు కదా. అన్ని రకాల ఫుడ్ అవసరం కదా. అలాగే ఒక్క ఎరువుతో మొక్క కూడా అద్భుతాలు చేయొద్దు. ఈ విషయం కనుక గుర్తుపెట్టుకోవాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. అప్పుడే మొక్కల్లో డిఫరెంట్గా మంచిగా అందంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా కొన్ని జాగ్రత్తలు కింద తీసుకోవాలి.
కొన్ని చిట్కాలు గినంగా చెప్తా. నీరు ఎక్కువ నిల్వ ఉండకూడదు. కుండలో డ్రైనేజ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలి. పాడైన ఆకులు ఏమైనా ఉంటే వెంటనే తొలగించాలి. ఇంకా నెలకు ఒకసారి కంపోస్ట్ వేయాలి. ఎక్కువ ఫర్మెంటేషన్ ద్రావణాలు పోయకండి. ఇకపోతే చినుకు చినుకు చేరితేనే చెరువు నిండుతుంది. అలాగే చిన్న చిన్న మంచి సంరక్షణలే చివరికి పెద్ద పెద్ద పూలుగా మారుతాయి అన్నమాట. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ చూడండి. ఇంత అందంగా పూలు రావాలంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఇంకా మీకు ఏమైనా ఫెర్టిలైజర్స్ గురించి కావాలంటే నా ఛానల్లో మీకు కావాల్సిన ఫెర్టిలైజర్ గురించి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. తప్పకుండా పాటించండి. మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న చెత్తనే మీ మొక్కలకు బంగారం అవుతుందన్నమాట. ఏ చెత్తను పడేయకండి. పడేస్తే మాత్రం మీరు బంగారాన్ని పడేసినట్టే అన్నమాట. సరైన వెలుతురు, సరైన కత్తిరింపు, సరైన మోతాదుతో సేంద్రియ ఎరువు మరియు ఆరోగ్యకరమైన మట్టి, సంత్రా ఆర్ బత్తాయి ఫెర్టిలైజర్ ఈ ప్రమాణంలో సహాయపడే ఒక మంచి భాగం మాత్రమే. అయితే ఇట్లాంటివన్నీ పాటిస్తూ ఉండండి. మీ మొక్కల్లో గ్రోతింగ్, ఫ్లవరింగ్ 100% ఉంటుందన్నమాట. తప్పకుండా నేను ప్రయోగించి మీకు చెప్తున్నాను అన్నమాట. ఇకపోతే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో ఒక లైక్ చేయండి. మీ గులాబీ లేదా మందార మొక్కల్లో ప్రస్తుతం ఏ సమస్య ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సహజ పరిష్కారంతో మరో వీడియో మీ ముందుకు తీసుకొని వస్తా. మొక్కను ప్రేమిస్తే మొక్క కూడా పూలతోనే మీ ప్రేమకు సమాధానం చెప్తుంది. మళ్ళీ మరో అద్భుతమైన గార్డెనింగ్ సీక్రెట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.